Ready to move in premium triplex villas at Kollur APR projects. అసలు నువ్వేం టీచర్వి? విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పించాల్సింది పోయి వారితో పాడు పని చేపిస్తావా? నువ్వు అసలు మనిషివేనా? నీ మనవరాల వయసే ఉంటుంది కదా, వారికి అలాంటి వారిపైనే అఘాయిత్యాలకు పాల్పడుతావా? ఇదే మాయరోగం. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 6 చిన్నారుల జీవితాలతో ఆడుకోవడానికి నీకు మనసెలా వచ్చింది? ఓ బాధ్యత గల టీచర్ వృత్తిలో ఉండి ఇంతటి ఘోరానికి పాల్పడుతావా? ఇది చదివితే నాకే ఆ టీచర్ను చెప్పుతో కొట్టాలనిపిస్తుంది. అయితే ఇది చూసి మీరేమంటారో, ఈ కీచక టీచర్ను ఏం చేయాలో మీరే చెప్పండి. నా బిడ్డను చీటింగ్ చేసిందంట సారు. నా బిడ్డ ఈరోజే చెప్పింది. ఇట్లా బట్టలు ఇప్పుతున్న ముద్దులు పెట్టుకుంటున్నట్టే పాపం ఆ పసి పిల్లలకేం తెలుసు ఆ టీచర్ వక్రబుద్ధి గురించి? మొదట పిల్లలకు చాక్లెట్ ఇస్తాడు. సారే కదా అని నమ్మిన చిన్నారులను నయవంచన చేస్తాడు. అంతటితో ఆగకుండా ఓ రూంలోకి తీసుకెళ్లి బట్టలు విప్పిస్తాడు. ఒళ్ళంతా తడుముతాడు. వద్దు సార్ అన్నా కానీ విడిచిపెట్టడు. బెంచిపై పడుకోబెట్టి తన కామ క్రోధన తీర్చుకుంటాడు. గోళ్లతో రక్కేసి చిన్నారులను చిదిమేస్తాడు. తర్వాత ఎవరికి చెప్పొద్దంటూ పిల్లలను భయపెడతాడు. 10 రూపాయలు 20 రూపాయలు ఇస్తూ చిన్నారుల నోర్లు మోయించేస్తాడు. ఇలా ఏడాది నుంచి స్కూల్లోని చిన్నారులను లైంగికంగా వేధిస్తున్నాడు ఓ టీచర్. ఓ బాలిక అనారోగ్యానికి గురి కావడంతో అసలు విషయం బయటకు వచ్చింది. తీరా ఆరా తీయడంతో ఆ కీచకుడి బండారం బయటపడింది. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో జరిగింది. నా పేరు రమేష్. నా బిడ్డ ఇప్పుడు 2 వారాలు పోక బడికి ఎందుకు పోతున్నా అని కొట్టినా. 2 వారాల నుంచి కొడుతుంటే బలివేకి ఈరోజు ఎగ్జామ్ ఉందని కొట్టి పంపినాక నీ పనికి వెళ్ళిపోయినాక ఇంటికి వచ్చినాక 1:30కి వచ్చినాను. ఇంటికి వచ్చినాక మా భార్య గిట్ల సంగతి సార్ అంటే గిట్లా బట్టలు ఇప్పుతున్నా, స్కూల్ పోయినాక ముద్దులు పెడుతున్నట అని చెప్తే, ఎందుకు అట్లా చేస్తుండే ఏం కథ అని నేను చక్కగా డైరెక్ట్ అంటే ఇంత మన పోరాలు సోదరులు ఉంటారు, వాళ్ళు 10 మంది ఉన్నారు. రామారావు పిల్ల, బండికిట్టే బిడ్డ, నూనెగూడ బిడ్డ, వాళ్ళ మన నూనెగూడ బుజ్జి ఒకటి, వీళ్ళు మా వడ్డేరి కాలనీలో 4 ఉంటారు. వాళ్ళ మొత్తం తెలుసుకుంటే ఇట్లా ఇట్లా బట్టలు ఇప్పుతుండు, ముద్దులు పెట్టుకుంటుంటే అందరం కలిసి వచ్చి మేము స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాక వీళ్ళు వచ్చి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. మన మాధవరెడ్డి. గూండాల మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు అడ్డే మాధవరెడ్డి ఏడాది నుంచి 3వ తరగతి చదువుతున్న 6 బాలికలపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. పిల్లలకు చాక్లెట్లు, డబ్బులు ఆశ చూపి పిల్లల బట్టలను విప్పి ఒళ్లంతా తడుముతూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఈ విషయాన్ని ఎవరికి చెప్పొద్దంటూ విద్యార్థులకు భయపెట్టేవాడు. స్కూల్కు రావడం, చిన్నారులపై కన్నేయడం, వారిని రూంలోకి తీసుకెళ్లి లైంగికంగా వేధించడం ప్రతిరోజు చేసేవాడు. టీచర్ భయానికి కొందరు విద్యార్థులు స్కూల్కు వెళ్లడం మానేశారు. దీంతో తల్లిదండ్రులు స్కూల్కి వెళ్లాలని మందలించారు. అయినా కానీ వారు వెళ్లలేదు. దీనిపై తల్లిదండ్రులకు అనుమానం రావడంతో ఆరా తీశారు. దీంతో అసలు విషయాన్ని విద్యార్థులు పూస గుచ్చినట్లు తల్లిదండ్రులకు వివరించారు. దీనిపై తల్లిదండ్రులు మిగిలిన విద్యార్థులకు కూడా ఆరా తీయగా ఆ టీచర్ పాడు పని వెలుగులోకి వచ్చింది. ఆగ్రహించిన తల్లిదండ్రులు స్కూల్కు వెళ్లగా అప్పటికే ఆ కీచక టీచర్ పారిపోయాడు. దీంతో తల్లిదండ్రులు పిల్లలను తీసుకుని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి మాధవరెడ్డిపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మాధవరెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి నీచుల వల్ల ఇంకా ఎంతమంది చిన్నారుల జీవితాలు నాశనం అవుతాయో తల్లిదండ్రులారా, ఇది మీకు హెచ్చరిక. మీ పిల్లలతో ఎప్పుడు ఎలా మాట్లాడుతున్నారో తెలుసుకోండి. ఏది గుడ్ టచ్, ఏది బ్యాడ్ టచ్ అనేది వారికి నేర్పించండి. చిన్నారులు ఎవరైనా బ్యాడ్ టచ్ చేస్తే వెంటనే వెళ్ళి మీ తల్లిదండ్రులకు చెప్పండి. బీ కేర్ఫుల్. నాకు ఒక్కతే కూతురు, నేను చిన్న బాల్లో వెళ్తున్నా సార్. నా బిడ్డను చీటింగ్ చేసిందంట సారు. నా బిడ్డ ఈరోజే చెప్పింది. బెంచ్ మీద పెడతాడంట, పండుకుంటాడంట సార్. 3వ క్లాస్ సార్. పైసలు ఇస్తాడంట. మీ మమ్మీని ఆడుతో చెప్పొద్దు, మీ మీద ప్రేమరా, నాకు ఏం లేదు, మిమ్మల్ని ఏం బలవంతం లేదు, మీ మీద ప్రేమతో ఇట్లా చేస్తున్నా, మిమ్మల్ని ఏం చేస్తలేనురా అని చెప్తాడంట సార్. పైసలు ఇస్తాడంట సార్. రోజు కొనుక్కుంటాను, చాక్లెట్లు ఇస్తాడంట. పోతలేదు సార్. ఒక్కొక్కసారి పోతా, నా బిడ్డ ఒక్కొక్కసారి పోదు. నేనే భయపెట్టి ఎందుకు పోరు అంటే ఈరోజు చెప్పింది. నా బిడ్డను చీటింగ్ చేసిందంట సారు. నా బిడ్డ ఈరోజే చెప్పింది. ఇట్లా బట్టలు ఇప్పుతుండు, ముద్దులు పెట్టుకుంటున్నట్టే
దొడ్డు కట్టు ఉంటుంది అంటే ఇట్లా ఇట్లా పెట్టి కొడుతున్నట్టు చెప్పకండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.